ఎఫ్ హబ్ వారి పి అండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఇప్పుడు దీంట్లో కొన్ని ఉన్నాయి అన్నమాట. ఆకాష్ తీసిస్తాడు మీకు. ఆ సింగర్ నేమ్ ఏదో ఉంటుంది, వాళ్ళకి పాడండి. నో ఐల్ నాట్ డు దట్. వాళ్ళ పాటలు పాడమంటే పాడతాను కానీ చాలా ఒక 4 తీయండి. కానీ ఆయనది నీ పాట పాడకూడదు, ఆయన సోలో పాడాలి. ఓకే, నో ప్రాబ్లం. చరణ్ ఎంత బాగా పాడారు రీసెంట్ సీతారామంలో. యూనో ఇట్స్ లైక్ సడన్గా వింటే బాలుగారి యంగర్ డేస్ వాయిస్ గుర్తొచ్చింది. అండ్ ఇంత రిఫ్రెషింగ్గా ఉంది హిస్ వాయిస్ అండ్ హిస్ రెండిషన్. అదే పాడతాను. ఇంతందం దారి మళ్ళింద తారి తారి చందమామల ఏ సీతా. తర్వాత ఏంటి? వదలనిక తోడవుతా. ఆయన మళ్ళీ ఇన్వాల్వ్ డైరెక్టర్ గారిని అడుగుతా. అక్కర్లేదు. హాయ్ రామా ఒకరికొకరవుతామా. బ్యూటిఫుల్ సాంగ్. సూపర్. నెక్స్ట్ ఏమొచ్చింది? ఎస్పీబీ సార్. ఎస్పీబీ గారు వచ్చింది. యు నో వాట్, ఇంటర్వ్యూలో చాలా గొప్పగా అనిపించిన విషయం ఏంటో చెప్పనా? ఇలా రాయడం. ఎస్పీబీ సార్ ఎస్పీబీ అని రాసి వదిలేసి ఉండొచ్చు. చిన్న చీటీయే కదా, ఎవరు చదువుతారు, ఎవరు చూస్తారు, చిన్న గేమ్ ఆడుతున్నాము అని కాకుండా ఆయన మీద ఇంత రెస్పెక్ట్ చూపించారు కదా. నేను ఇంకో ఇంటర్వ్యూ కాదు, ఇంకో 10 ఇంటర్వ్యూలకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ పోస్ట్ గెస్ట్ షో. ఎస్, మీరు నెక్స్ట్ ఇంకా వస్తానే ఉంటారు. సో ఎస్పీబీ సార్. నేను చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో, నాకై చాచిన నీ చేతిలో చూశాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో వెతికాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపు అని. అంతం. గ్రేట్. కల్పన వెనకాల నుంచి చూసా. సో కల్పన కంప్లీట్ డిఫరెంట్ మీ వాయిస్ కామా. ఏ నో, సచ్ అ వండర్ఫుల్ సింగర్. yes వండర్ఫుల్ సింగర్. డిఫరెంట్ అసలు. ఇంకా అదే రాక్షసి బేస్, ఆ బేస్ వేరు అనిపిస్తాడు. కదా. ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలి తుఫాను వేగాలతో, ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకుంటారా, తనననానా తాననానా తాననానా, మనసు చెప్పింది చేసి చూద్దాం నాననానా తారరా, ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలి తుఫాను వేగాలతో. సూపర్. బ్యూటిఫుల్ సాంగ్. నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ పైనున్నవే తీసేస్తున్నావు కన్వీనియంట్ గా. ఎస్ జానకి గారు. చూసా. నో నేను చూడలే. జానకి గారా? ఎస్. ఏ పాట డిసైడ్ చేస్తుంది చూద్దాం. ఏ పాట డిసైడ్ చేయాలరా? ఇప్పుడు తెలుస్తుంది. అమ్మ పాడిన పాటలు ఆవిడ మా అందరికి. మా అమ్మ ఎలా పాడతారో చూద్దాం. ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని వలచేను తారరారా, చదువా పదవా
కులుకు కులుకు లేదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ గడియా వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా. చాలు. సునీత గారు, బేసికల్గా మీరు పెద్ద సింగర్, 27 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విషయమే. బట్ మీరు ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, 121 మంది హీరోయిన్స్ 121 హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. బట్ మిమ్మల్ని ఏ ఇంటర్వ్యూలో ఎవ్వరు కూడా ఆ డబ్బింగ్ గురించి కానీ ఆ హీరోయిన్స్ గురించి కానీ అడగలేదు. నేను ఫస్ట్ అడిగాను, మీరు లాస్ట్లో నేను డైలాగ్స్ చెప్తానని ప్రామిస్ చేశారు. సో ఇప్పుడు కొంతమంది డబ్బింగ్ మీరు ఎవరికి చెప్పారో ఆ హీరోయిన్స్ నేమ్స్ ఉంటాయి అనమాట. సో నాట్ ఎవ్రీ హీరోయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌందర్య గారికి ఉన్నట్టు, లేకపోతే కోమ్కి నేను చెప్పింది జయం, ఇలా ఉన్నట్టు ప్రామినెన్స్ ఉన్నటువంటి డైలాగ్స్ ఆ సీన్తో పాటు వెళ్ళిపోయేవి తప్ప పంచ్ డైలాగ్స్ అనేవి హీరోయిన్స్కి ఉండటం కొంచెం కష్టం. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ప్లీజ్ ఆకాష్ గారు, దీంట్లో ఉంటుంది సౌందర్య గారు. సూపర్, నాకు ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు. రామకృష్ణ గారు. రామకృష్ణ గారే ఇంట్లో ఉన్నది. ఓహో పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నాకే అదో గతి. ఓ మై గాడ్, సినిమా ఎక్కువ సార్లు చూసారు ఆకాష్ అయితే. దాంతో నా పని బా, వాట్ అ డైలాగ్ అండ్ వాట్ అ మూవీ. రామకృష్ణ గారు అని మాట్లాడతారు ఆవిడ. పాపం ఆయన 7 వారాల నగలు తీసుకొని మోయలేక ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో పాపం. ఆవిడ అవును పాపం, ఏంటి పాపం. సచ్ ఎ వండర్ఫుల్. చిరంజీవి గారికి టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ఓ మై గాడ్. ఆయన నేను కలిసి చెప్పింది సీన్ ఇది. అదే, ఎందుకంటే బేసికల్ గా మీ టైంలో డబ్బింగ్ కలిసి చెప్పాలి కదా. అలా లేదండి, మీ టైంలో కూడా ఉందా ట్రాక్ మేడం ఇది? వాళ్ళదే. ఓ ఉందా అప్పుడు పాటలు కూడా? పాడడం సెపరేట్ అయిపోయి అప్పటికి యా డబ్బింగ్ కూడా ఎవరి ట్రాక్ వాళ్ళే. అయితే గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ Of చిరంజీవి course, గారు. అయితే ఆ of సీన్, Yeah. ఎస్పెషల్లీ ఈ సీన్ నేను చెప్తుంది. Yeah. ఎన్ని చిన్న సినిమాలు చిన్న చెప్పుంటారు సరదాలు. డబ్బింగ్ మేడం? చెప్పాను మోర్ దెన్ 750 మూవీస్ చెప్పాను. 750 మూవీస్. Yeah. గ్రేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మామూలు విషయం అది. అంటే దేని గురించి ఎక్కువ హైలైట్ చేసుకొని మాట్లాడకపోవడానికి ఇంటర్వ్యూస్ అవి ఇవి అంత టైం ఉండేది కాదు. బేసిక్గా ఐ వాస్ టూ బిజీ ఇన్ మై Singing, సింగింగ్ ఆర్ dubbing. డబ్బింగ్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు టెలివిజన్ ఆర్ ఫ్యామిలీ. హిట్స్. అప్పుడు ఇంత టైం లేదు. అలా అయిపోయింది. సూపర్. నెక్స్ట్ హీరోయిన్. డింగ్ 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 డింగ్. నయనతార. వావ్, చాలా మూవీస్ చెప్పారు. చాలా సినిమాలు చెప్పాను Yeah. దానికి. వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు ఆవిడ. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఏంటంటే సింహ సినిమాలో Hmm. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, కానీ మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా, ఆన్ ది స్పాట్ లా. అది చరిత్ర. ఆ చరిత్రలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహ. దాట్స్ డైలాగ్. అయిపోయింది. సూపర్ సూపర్. శ్రీరామరాజ్యం అయితే తులసి. లిటరలీ ఎలా జరిగిందంటే క్లైమాక్స్ సీన్ ఫస్ట్ చెప్పేశాను, మధ్యలో ఒక సీన్ అట్టు పెట్టాను లాస్ట్లో చెప్దాము అని చెప్పి. అదేంటంటే లక్ష్మణుడు సీతమ్మ వారిని అడవికి తీసుకెళ్ళి అది అక్కడ వదిలేస్తారు కదా ఆవిడకి తెలియకుండా. నేనేం తప్పు చేశానని చెప్పి నన్ను ఇక్కడ వదిలేస్తున్నారు అని ఆ సంభాషణ అంతా నేను ప్రిజర్వ్ చేసుకున్నాను. లాస్ట్ Okay. చెప్తాను సార్ అని చెప్పి బాపు గారితో చెప్తే ఆయన సరే అన్నారు. సో లాస్ట్లో చెప్పినప్పుడు యాజ్ ఐ టోల్ యూ బిఫోర్, సీన్ అంతా అటెస్టెడ్ చెప్పడం నాకు అలవాటు. ఓకే, సింగిల్ టేక్ మొత్తం. సింగిల్ టేక్. బాపు గారికి కూడా అదే నా
అంటే నాలో ఆయన ప్రత్యేకంగా మిగతా వాళ్ళతో కూడా సంభాషించిన విషయం ఇది. సో అది డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. డబ్బింగ్ అయిపోయింది, ఆ సీన్తో అయిపోయింది ఇంకా సినిమా. నేను సైలెంట్ అయిపోయాను, నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నాను లిటరలీ. అండ్ లోపల నుంచి సౌండ్ ఇంజనీర్ కానీ బాపు గారు కానీ ఎవరు అక్కడ కో డైరెక్టర్ ఉన్నారు, అసోసియేట్స్ ఉన్నారు, బట్ ఎవరు ఏం మాట్లాడలేదు. లోపల నుంచి కూడా ఏ అలికిడి లేదు. నేను కొంచెం ఆ ఎమోషన్లో నుంచి బయటికి వచ్చి నన్ను నేను కంపోజ్ చేసుకొని వెన్ ఐ లుక్ బ్యాక్ కన్సోల్లోకి చూస్తే బాపు గారితో సహా అందరూ నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇలా నుంచున్నారు అందరూ లేచి, నేను ఎప్పుడు వెనక్కి తిరుగుతానా అని ఎదురు చూస్తున్నారనమాట. ఒక్కసారి నేను వెనక్కి తిరిగిన తర్వాత టాక్ బ్యాక్ ఆన్ చేసి అందరూ చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశారు. ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. ప్రౌడ్ మూమెంట్ నా. సో అది దట్ మూమెంట్ బాపు గారు అలా లేచి నుంచుని చప్పట్లు కొట్టడం అనే మూమెంట్ నా జీవితంలో నాకు నేషనల్ అవార్డు వచ్చినట్టుగా భావించాను. ఆయన దగ్గర ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఆయనతో ఒక్క సినిమాకి పనిచేస్తే చాలు అని అనుకోని ఆర్టిస్ట్ ఉండరు. అలాంటిది ఆయన పర్టికులర్గా నేను రాధాగోపాలం సినిమా స్నేహ గారికి. పాట పాడి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆయన చూపించినటువంటి ఎఫెక్షన్, మనకు కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలో కూడా చెప్తాను. వెన్ ఐ వెంట్ టు ద డబ్బింగ్ థియేటర్, రామరాజన్ సినిమా అప్పుడే, ఆయన లేచి నిలబడ్డారు. నేను అలా లోపలికి వెళ్తున్నాను డబ్బింగ్ కోసం, వారు బయటే ఉన్నారు, ఆయన ఏదో రాసుకుంటున్నారు, లేచి నిలబడ్డారు. ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ యూనో బ్రేక్ టైంలో నేను బ్రేక్ డౌన్ అయిపోయాను. ఓకే. డబ్బింగ్ చెప్పాను, బట్ ఆ బ్రేక్ తీసుకున్న టైంలో నా మనసులో ఎన్ని ఫీలింగ్స్, ఎన్ని ఆలోచనలు వచ్చాయంటే, సరస్వతి మూర్తి ఆయన అంటే ఒకళ్ళల్లో కళని గుర్తించి ఆయన ఆ కళకి ఇచ్చినటువంటి గౌరవం అది. నేను వెళ్తే లేచి నుంచోలేదు వారు, నాలో ఆయన ఒక సరస్వతీదేవిని ప్రత్యక్షంగా దర్శించారు కాబట్టి ఆయన లేచి నుంచున్నారు. అంటే కళాకారుడికి ఇచ్చే గౌరవం అది. గ్రేట్. మనిషిని బట్టి కాదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బట్టి గౌరవం ఇస్తారు అన్నదానికి నేను అప్పటి వరకు నేను ఎన్ని సినిమాలు పాడాను, డబ్బింగ్ చెప్పాను, ఇవన్నీ మర్చిపోయాను. నాలో ఏ చిన్నపాటి అసంతృప్తి, తృప్తి, నేను ఇంత చేశాను, ఇవన్నీ కంప్లీట్లీ వాషౌట్ అయిపోయాయి. కిందకి వెళ్ళిపోయాను, అధమ స్థాయికి వెళ్ళిపోయాను లిటరల్లీ నేను. సూపర్. అంటే ఇది కదా ఒక కళాకారుడికి కావాల్సింది. ఉండాల్సినటువంటి లక్షణం, అది కదా మనం నేర్చుకోవాలి. సో అప్పటి వరకు నేను ఎంత హంబుల్గా ఉన్నానో అంతకంటే ఇంకా హంబుల్గా ఉండటం అనేది నాకు తెలియకుండానే నాలో ఇన్కల్కేట్ అయిపోయింది అది. సూపర్ మ్యామ్. సో అలాంటి వాళ్ళతో పనిచేశాను అన్న గర్వం నాకు జీవితాంతం నేను తలెత్తుకునేలా చేస్తుంది. గ్రేట్. అండ్ 121 మందిని కవర్ చేయలేం కాబట్టి లాస్ట్ టైం ఫైనల్ గా ఒక్కటి తీసేయండి ఆకాష్. 121 మంది ఎక్కడ కవర్ చేస్తాం? ఐశ్వర్య రాయ్ దగ్గర నుంచి కవర్ చేసుకుంటే ఇక్కడికెక్కడికో వెళ్ళిపోవాలి. ఐశ్వర్య గారు చెప్పాలనుకుంటా కదా చెప్పారు. ఇందులో సారీ నాకు తెలియదు. ఈ సందర్భంగా మీకు తెలియజేయమంది ఏమనగా, నా కొడుక్కి నా గురించి ఏమీ తెలియదు. తెలియదు. ఏం ఒక్క హీరోయిన్ మిస్ అయితే ఏం తెలియదు ఏంటండి? ఏం చెప్పాను రా చెప్పు. ఐశ్వర్య రాయ్కి చెప్పలేదని చెప్తున్నావు నువ్వు. ఆకాష్ నాకు గుర్తు రావట్లేదు. గుర్తు పెట్టుకుంటా, ఇంకా రిలీజ్ అవ్వలేదురా. పొన్నియిన్ సెల్వన్. నేను మాట్లాడేది నార్మల్ రిలీజ్ అయిన మూవీ గురించి. ఓకే. ప్లీజ్ ఇవన్నీ చెప్పదు. ఇంతకంటే బాగా కూడా కవర్ చేయొచ్చు. స్నేహ Of చెప్పండి course. ఫస్ట్. స్నేహ ఎస్. స్నేహకి తన ఫస్ట్ మూవీ నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నేనే డబ్బింగ్ చెప్పాను. పాడతాను. నాగేశ్వరరావు గారు. Yeah, yeah, నాగేశ్వరరావు గారు ఓకే mention చేసింది. ప్లీజ్, నాకు చాలా ఇష్టం. ససలు గగలు దదలు నినిలు, ససలు నినిలు దదలు నినిలు, గమదని సగ 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 మగ సని దని దని సగ సని ద మగ మగములు, చాలు 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 విరహాలు, చాలు 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 విరహాలు, చాలు చాలు ముత్తుగా ముత్తుగా వినవలిగా నా ముత్తు విన్న పాలు పాలు
చాలు 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 విరహాలు చాలు చాలు. చాలదు 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 మాకు ఇంకా పాడాలనిపిస్తుంది. చక్క అలా ఎలా నవ్వుతావు అమ్మా? అదే నాకు అర్థం అవుతుంది. I don't know. నీకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నావు, నీకే అర్థం అవ్వట్లేదా? అదే కదా మిస్టరీ. Oh my నేను God. సడన్ గా అలా హాహా నవ్వనుకో. అదే No, just getting into the character. yeah. When you're in sync with your art, that happens. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.